నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్స్ చూద్దాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నో జిమ్మిక్కులు, రాజకీయ నాటకాలు ఆడినప్పటికీ ప్రజల తీర్పు కాంగ్రెస్ పక్షానే ఉంటుందని టీపీసీసీ జరన్ కౌశిక్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కోరుకుంటున్నారని, అవినీతి పాలనకు గుడ్ బై చెప్పే సమయం వచ్చిందని అన్నారు. జూబ్లీహిల్స్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోబోతోంది. ఇది ప్రజల విశ్వాసానికి ప్రతీక అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కొత్త దిశలో సాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పట్ల ప్రజల్లో విపరీతమైన మద్దతు ఉందని, బీఆర్ఎస్ ఎంత ప్రయత్నించినా కాంగ్రెస్ విజయాన్ని అడ్డుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని ఆదరించకుండా అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మేయర్తో గెలవబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ చేసిన కుట్రలన్నీ కూడా పటాపంచలై యువకుడు, విద్యావంతులైనటువంటి బీటెక్ ఆర్కిటెక్ట్ చదువుకున్నటువంటి నవీన్ యాదవ్ గారు భారీ మేయర్తో గెలవబోతా ఉన్నాడు. మొదటగా బీఆర్ఎస్ పార్టీ పసిగైతే అక్కడ నవీన్ యాదవ్ గారికి రౌడీ అనే ముద్ర వేసే ప్రయత్నం, అదే కాక సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం, అదే కాకుండా గోపీనాథ్ గారి రూపంలో రాజకీయంగా పబ్బం గడుపుకునే ప్రయత్నం, మైనార్టీలను నవీన్ యాదవ్ గారు ఏదో అన్నాడని చెప్పేసి అదొక ఆర్టిఫిషియల్ ఇంటర్తో క్రియేట్ చేసి పెద్ద ఎత్తున ప్రాపగండ చేసే ప్రయత్నం, అదే కాకుండా మీడియాను వాడుకొని, సోషల్ మీడియా వాడుకొని కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ ఎన్ని చేసినా ఈసారి దానికి అధిగమించడం కోసం అధికారులంతా కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి సహకారం అందించడంతో జూబ్లీస్ బై ఎలక్షన్ లో భారీ ఓటింగ్ నమోదైంది. ఆ ఓటింగ్ భారీ నమోదవడే కాకుండా నవీన్ యాదవ్ గారు భారీ మేయర్తో గెలవబోతా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది. అదే కాకుండా కేటీఆర్ గారు కవ్వింపు చర్యలు పాల్పడ్డ, రకరకాల జిమ్మికులు చేసిన జూబ్లీస్ ప్రజలు నవీన్ యాదవ్ గారి పక్షాన, రేవంత్ రెడ్డి గారి పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన ఉండి కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించినటువంటి జూబ్లీస్ ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంది. దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీస్ బై ఎలక్షన్ లో చేయాల్సిన జిమ్మికులని చేసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తయిందని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న అధికారులు, పోలీసు సిబ్బంది, స్వచ్ఛంద సేవకులకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు పీసీసీ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆయన అని పేర్కొన్నారు. ప్రజల అభిష్టం స్పష్టంగా కాంగ్రెస్ వైపు ఉందని, అభివృద్ధి సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో పార్టీ సమగ్రంగా పనిచేస్తుందని తెలిపారు. ప్రజలు ఇచ్చిన మద్దతుతో జూబ్లీహిల్స్ లో విజయం సాధిస్తామని నమ్ముతున్నామని మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్స్, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్వై సేవాదళతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల యొక్క చైర్మన్లు అందరూ కూడా ఈ నెల రోజులుగా ప్రజలకి మేమిచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పడంలో విజయవంతమైనారు. ప్రజలు మేమిస్తున్న సంక్షేమం పట్ల, మేమిస్తున్న అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారు. కాబట్టే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఏది ఏమైనా మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనేటువంటి ఆశ ఉంది. ఇక్కడ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పీసీసీ తరఫున ధన్యవాదములు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతునిచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మా నాయకుల ద్వారా తెలుస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొరకు కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ఈ గుంటూరు జిల్లా వెంగళాయపాలెం చెరువు పునరుద్ధరణ కార్యక్రమాన్ని పరిశీలించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా నీటి వనరుల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వెంగళాయపాలెం మోడల్లోని అన్ని చెరువులను పునరుద్ధరిస్తామని తెలిపారు. సహచార మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన గ్రామీణాభివృద్ధి, భూగర్భ జలాల పునరుత్తేజం కోసం చెరువులు కీలకమని అన్నారు. నీటి వనరుల సంరక్షణ లేకుండా దేశాభివృద్ధి సాధ్యం కాదు. రైతు సంక్షేమం కోసం చెరువుల పునరుద్ధరణే మూలస్తంభమని చెప్పారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. చేసినటువంటి 1,20,00,000తో చేసినటువంటిది ఈ రోజు దేశవ్యాప్తంగా చూస్తే 5,000 మందికి పైగా జనాభా ఉన్నటువంటి గ్రామాలు, 20 నుంచి 25,000 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో ఊరి పక్కనే ఏ చెరువు అయితే ఉందో ఆ చెరువులన్నిటినీ కూడా ఈ విధంగా చేస్తే
గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు వ్యాయామంతో అందరూ కూడా కలిసి మాట్లాడుకునే విధంగా, అదేవిధంగా పిల్లలు మొబైల్ ఫోన్స్ నుంచి దూరంగా ఉండే విధంగా, గ్రామాలలో ఒకప్పుడు చరిత్రలో ఏ విధంగా అయితే అనుసంధానం అయ్యారో ఆ విధంగా మళ్ళీ ఆ పల్లె వెలుగు గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చే విధంగా దీన్ని రూపకల్పన చేశాం. నా ప్రియమైన ఆంధ్ర मैन अल्लू लको मैन कोडल्लो को मी चौहान मामा योका सुभाषीष। ये बेंगला पालम के मॉडल को पूरे हिंदुस्तान में लागू किया जाएगा। पर्कुलेशन टैंक हम बनाएंगे इसी मॉडल पे, जो सस्टेनेबल हो, जो लगातार चल सके, जो पानी के लेवल को ऊपर उठाए, जो लोगों की आजीविका भी चलाए। इस मॉडल को देश भर में हम ले जाएंगे। పెదకాకాని ఎంపీపీ నేతృత్వ ధోరణికి వ్యతిరేకంగా జరిగిన అవిశ్వాస తీర్మానం ఆమోదం ప్రజాస్వామ్యానికి గెలుపు తెచ్చిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజల సమస్యల పరిష్కారానికి రాకుండా అధికారం అహంకారానికి లోనే వ్యవహరించడం తప్పని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఎన్నుకున్న నాయకుడు ప్రజా ఆంక్షలకు విరుద్ధంగా నడిచినప్పుడు ప్రజాస్వామ్యం స్పందిస్తుందని అన్నారు. ఈ తీర్మానం స్థానిక ప్రజల ఐక్యతకు నిదర్శనమని ధూళిపాల పేర్కొన్నారు. ఇకపై పెదకాకానిలో ప్రజా అవసరాలే ప్రాధాన్యం పొందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం పార్టీ కార్యకర్తలకే కాకుండా ప్రజలకు కూడా ఆత్మవిశ్వాసాన్ని నింపిందని అన్నారు. అన్ని పార్టీల్ని బెదిరించి కోర్టులో కేసులు రాత్రికి రాత్రి సడన్ గా విత్డ్రా చేసి ఆ భూమి ఏదైతే ఆ 8 మంది మీద ఉన్న భూమిని కిలారి వెంకట రోసికి సంబంధించిన బినామీల పేరు మీద, ఎంపీపీ ఇతర వ్యక్తుల పేర్ల మీద రిజిస్టర్ చేసిన మాట వాస్తవం. ఇది అధికార దుర్వినియోగం కాదా? అదేవిధంగా మండల పరిషత్ కానీ ప్రభుత్వ నిధుల నుంచి వచ్చిన గ్రాంట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరన్నా కట్టడానికి ముందుకు వస్తే వాళ్ళకిచ్చి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్ వసూలు చేసిన మాట వాస్తవం కాదా? అరాచకం చేసిన ఎంపీపీని 2 పార్టీలకు సంబంధించిన ఎంపీటీసీ సభ్యులు దింపితే ఇది ప్రజాస్వామ్యాన్ని బతికించిన రోజు ఇవాళ. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కుంభకోణంపై సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ పంచుమూర్తి అనురాధ. వైసీపీ అధినేత జగన్ మాజీ టీడీపీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ద్వారా 250 కోట్లు దోచుకున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు. భక్తుల విశ్వాసాన్ని మోసం చేసిన ఈ చర్య దేవత అవమానానికి సమానమని పేర్కొన్నారు. తిరుమల లడ్డూ కేవలం ప్రసాదం కాదు, కోట్లాది భక్తుల భక్తి ప్రతీక. అలాంటి పవిత్రమైన ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం పాపాత్మక చర్య అని అన్నారు. ఈ వ్యవహారంలో జగన్, సుబ్బారెడ్డి నేరుగా ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు బయటకు వస్తున్నాయని పంచమూర్తి అనురాధ ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తామని ఆమె హెచ్చరించారు. ఆధ్వర్యంలో సిట్ వచ్చింది. సిట్ రిపోర్టు బయటకు వచ్చింది. 63 లక్షల కిలోల నెయ్యి కల్తీ అయ్యిందని చెప్తా ఉన్నారు. 250 కోట్లు కొట్టేశారని చెప్తా ఉన్నారు. ఎవరైతే ఈ రసాయనాలు సప్లై చేశాడో నెయ్యి రూపంలో బోలే బాబా, అతను పద్దాక వైవి సుబ్బారెడ్డికి ఇంటికి వెళ్ళిన వీడియోలన్నీ అందరికీ తెలుస్తానే ఉన్నాయి. ఈరోజు సిట్ ఇంకొద్దిగా దూకుడు పెంచి వైవి సుబ్బారెడ్డికి కూడా నోటీసులు ఇచ్చింది. వైవి సుబ్బారెడ్డిని శిక్షించాలి. వైవి సుబ్బారెడ్డి వెనకమాల ఎవరున్నారో నిగ్గు తేల్చాలి. ఈ 250 కోట్లు ఏ ప్యాలెస్ లో ఉన్నాయో నిగ్గు తేల్చాలి. కరుణాకర్ రెడ్డిని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నందుకు అతనికి కూడా నోటీసులు ఇవ్వాలి. ఏదైతే సిట్టు బృందం ఉందో వాళ్ళు హిందూ మతం యొక్క సాంప్రదాయాల్ని, నమ్మకాన్ని ఖచ్చితంగా కీపప్ చెయ్యాలి అని చెప్పి సిట్ ఇంకా దూకుడు పెంచి మిగతా వాళ్ళని కూడా బయట వేసి తగిన విధంగా శిక్షించాలి అని చెప్పి ఈ సందర్భం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పోలింగ్ జరుగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడడం చట్టవిరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఓటమి భయంతో మాగంటి సునీత రాజకీయ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. ఓడిపోతున్నామనే అసహనంతో సునీత తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘన చేసిన ఏ పార్టీ నాయకుడిపైనైనా కేసులు నమోదు చేయవచ్చని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయమే ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. ఎప్పుడు
ఆచరించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతుందని గత 2-3 రోజుల నుంచి అసహనంతో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు మా అభ్యర్థిని అవమానపరిచే విధంగా లేదా మా పార్టీని కించపరిచే విధంగా చంపుతారా పొమ్మంటారా అనేటువంటి మాటల ద్వారా ఏదో సానుభూతి పొందాలనే ప్రయత్నం చేస్తారు. తల్లి నీకు దండం పెట్టుకుంటా ఉన్నాం. ఎన్నికల పోటీలో మీరు పోటీ చేసినారు. మీ నాయకత్వం నీకు సరైన విధంగా సహకరించిరా లేదా అనే అంశం పక్కన పెట్టి ఈ రోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకత్వం అంతా మా అభ్యర్థి గెలుపు కొరకు పనిచేసి ఉంటుంది. ప్రచారం ముగిసిన 5 గంటల తర్వాత ఎవరు కూడా ఇక్కడ మేము నియోజకవర్గంలో కనబడతలేం. రాష్ట్రంలో ఉన్న అపారమైన నీటి వనరులను సమర్థంగా వినియోగించి మత్స్య ఉత్పత్తి ఉత్పాదకత పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని విధాల చర్యలు చేపడుతుందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ నోవేటల్లో జరిగిన ఫిష్ ఫార్మర్ కాన్క్లేవ్ 2025ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల కుటుంబాలు మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఈ రంగాన్ని బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. మత్స్యకార అభివృద్ధికి ఈ ఏడాది బడ్జెట్లో 122 కోట్లు కేటాయించామని వెల్లడించారు. కేంద్ర మత్స్యశాఖ, వరల్డ్ ఆక్వాకల్చర్ సొసైటీ, ఏషియన్ పసిఫిక్ సొసైటీ, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఈ సదస్సు జరగనుందని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల చేపలు, రొయ్యల పెంపకదారులు, పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది ఒక సంపదగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక బాధ్యతగా, ఇది కూడా ఒక ఎకనామీగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఆర్థిక వనరులు చేపల సంపద ద్వారా కూడా చేకూరుతాయనే విధంగా ఒక మత్స్య సంపదను ఈ రాష్ట్రానికి అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇంతింతంగా పెరగాలే తప్ప ఎక్కడ కూడా ఇది తగ్గడానికి అవకాశం ఉండకూడదు. ఈ మత్స్య సంపద రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతుల మీద కూడా ప్రభావం చూపే విధంగా మనం ఈ కార్యక్రమం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా ఈ స్కీమ్స్ మనం ఏ తీసుకోగలుగుతామో చూసి అవి కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ వ్యాపారం పెద్ద ఎత్తున చేయడానికి మొబైల్ ట్రక్కులు గాని, మొబైల్ వ్యాన్లు గాని, మోపైళ్లు గాని, ఇతరత్ర అన్ని సౌకర్యాలని మీకు అందించే విధంగా ప్రయత్నం కూడా చేస్తాం. దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో భూములు కోల్పోయిన బాధితుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా శివన్నగూడెం, కిష్టారంపల్లి, లక్ష్మణాపూర్ గ్రామంలో భూ నిర్వాసితులను పరామర్శించిన ఆమె 2013లో ప్రారంభించిన ప్రాజెక్టు ఇప్పటి వరకు పూర్తి కాలేదు. ఆనాడు ఎకరా భూమికి 4 లక్షలు ఇచ్చారు. 11 ఏళ్లు గడిచిన నేపథ్యంలో నేటి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం పెంచాలి అని కోరారు. భూ నిర్వాసితులకు ఇల్లు నిర్మించుకునేందుకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన ఎల్లప్పుడూ నిలుస్తానని హామీ ఇచ్చిన ఆమె ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ముఖ్యమంత్రి ఇంటి వద్దనే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ప్రజల న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తానని కవిత స్పష్టం చేశారు. 2013 చట్టం ప్రకారం చేసిండ్రు, కొంతమంది దగ్గర 123 చట్టం ప్రకారం చేసిండ్రు. దాంట్లో ఇండ్లు మరి కొంత అక్వైర్ చేయలేదు, కొన్ని చోట్ల కంప్లీట్ గా డీటెయిల్స్ రాసుకోలేదు. ప్రాజెక్ట్ లో ఎప్పుడైతే నీళ్లు వచ్చి పొలాలకు పోతాయో ఇంకా 3 ఏళ్లు గానీ 4 ఏళ్లు గానీ 5 ఏళ్లు గానీ ఆ టైంకు 18 ఏళ్ల వాళ్ళు ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ కూడా కాంపెన్సేషన్ ఇవ్వాలి, ప్యాకేజ్ ఇవ్వాలి అనేటటువంటిది మొదటి డిమాండ్. ఇక్కడికి జగదీష్ రెడ్డి గారు వచ్చిపోయినరు. గుడి ముంగట మరి గుడి మెట్ల మీద నిలబడి ప్రమాణం చేసిపోయినరు. ఆయన మాట తప్పిపోయిండు. రాజగోపాల్ రెడ్డి గారు మీరు శాసనసభ్యుడిగా ఉన్నారు, మీ అన్న మంత్రిగా ఉన్నారు, ఇది మీ నియోజకవర్గమే మునుగోడే, ఈ ప్రాంతానికి మళ్ళీ విజిట్ చేయండి. మీరు త్వరితగతిన ఈ సమస్యను పరిష్కరించకపోతే తెలంగాణ జాగృతి తరఫున అవసరమైతే దిండి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని ముంపు గ్రామాల ప్రజలతోని హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారి ఇల్లు ముట్టడించడానికి కూడా మేము వెనుకడుగు వేయమని చెప్పి హెచ్చరిక చేస్తూ ఈ ప్రాంత ప్రజల కష్టాలు తీర్చాలని డిమాండ్ చేస్తున్నాం. హాస్య నటుడిగా ప్రేక్షకుల మనసులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన హీరో అల్లరి నరేష్ ఈసారి కొత్త జోన్లో అడుగు పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ముచ్చటించిన ఆయన నా కెరీర్ లో ఇదే ఫస్ట్ టైం సస్పెన్స్ థ్రిల్లర్ చేస్తున్నానని తెలిపారు. ఈ సినిమా తనకు కొత్త అనుభవం, కొత్త సవాల్గా ఉంటుందని చెప్పారు. పూర్తిగా భిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తన పాత్ర ప్రేక్షకులను షాక్ గురి చేస్తుందని సూచించారు. ఇప్పటి వరకు తనను కామెడీ రోల్స్ లో చూసిన అభిమానులు ఈ చిత్రంలో పూర్తిగా కొత్తగా తనను చూడబోతున్నారని నరేష్ తెలిపారు. చిత్రానికి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. ముందుగా ఈ సినిమా ప్రొడ్యూసర్ చిట్టూరి శ్రీనివాస్ గారు అలాగే పవన్ గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా అంటే మేము నా స్వామి రంగా రిలీజ్ అయ్యి ఆ రోజు ఈవినింగ్ సక్సెస్ మీట్ అన్నపూర్ణ స్టూడియోలో నుంచి అయిపోయిన తర్వాత కిందకు వస్తుంటే చిట్టూరి గారు పవన్ గారు వచ్చి
మనం ఇంకో సినిమా చేద్దామని అప్పటి నుంచి అంటే మీకు ఏదైనా కథ నచ్చితే నాకు పంపించండి, లేకపోతే నాకు ఏదైనా నచ్చితే మీకు పంపిస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి మేము దాదాపు ఒక 4, 5, 6 months 7 months చాలా రకరకాల కథలు విన్నాం. ఆయన విన్నారు కొన్ని, నేను విన్నాను. అలాగే స్టార్ట్ అయింది. ఒకరోజు సడన్గా ఫోన్ చేసేలాగా అనిల్ విశ్వనాథ్ గారి దగ్గర ఒక మంచి కథ ఉందండి, మీరు వింటే బాగుంటుంది అన్నారు. విన్నాను. అంటే ఇప్పటి వరకు నేను చాలా జానర్స్, అంటే నేను ఇప్పుడు కామెడీ సినిమాలు చేశాను, ఈ మధ్యకాలంలో కొంత సీరియస్ సినిమాలు చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. సో ఫస్ట్ టైం ఈ జానర్ ట్రై చేస్తే బాగుంటుంది. అండ్ ఇది ఎలా ఉంటుందంటే మల్టీ లేయర్స్ కథలు జరుగుతుంటాయి, 4-5 కథలు జరుగుతుంటుంది. ఏ కథ ఎటు నుంచి లీడ్ అవుతుంది, ఏ కథ నాట్ ఓపెన్ అవుతుంది, ఏ కథ టై అవుతుందో తెలియదు. సో ఇట్స్ వెరీ రేసీ అండ్ అంటే చాలా అంటే కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కానీ ఇట్ విల్ బి వెరీ అంటే ఒక చిన్న ఎక్సైటింగ్గా ఉంటుంది. ఎలా రాసుకున్నారు అన్నది చిన్న ఆశ్చర్యం కూడా ఉంటుంది. అండ్ ఐ థింక్ అనిల్ గారు ఇస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ముందుగా కాకినాడ పర్యటనలో భాగంగా పరిశ్రమల శంకుస్థాపన అనంతరం ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసంలో విందుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సుమారు 2 గంటల పాటు జరిగిన సమావేశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇటీవల నారాయణ వర్మపై చేసిన వ్యాఖ్యల ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ భేటీకి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. సమావేశంలో జిల్లాలోని అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక రాజకీయ సమీకరణాలపై చర్చ జరిగినట్లు సమాచారం. వర్మ సపోర్టర్లకు సర్ది చెప్పే ప్రయత్నంగా ఈ భేటీకి పరిగణిస్తున్నారంటూ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నారాయణ వర్మల భేటీతో కాకినాడ రాజకీయాలు మళ్లీ కదలికలకు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత చెలరేగింది. దొంగ ఓట్లకు ఎన్నికల కమిషన్, పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ నిరసనకు దిగారు. పోలింగ్ కేంద్రాల వద్ద అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ఉన్న అధికారులు నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నారని ఆమె విమర్శించారు. జూబ్లీహిల్స్ లో జరుగుతున్న అవకతవకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని మాగంటి డిమాండ్ చేశారు. ప్రజల ఓటు హక్కును కాపాడే పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యం కోసం తాను చివరి వరకు పోరాడతానని స్పష్టం చేశారు. సవేరా దగ్గర బయట రోడ్డు మీద 150 మంది కూర్చున్నారు. నవీన్ యాదవ్ మనుషులు, వాళ్ళలో నల్లగా ఎత్తుగా ఉన్నాడు ఒక అబ్బాయి. రేపు చెప్తాను ఈ సంగతి అన్నాడు. ఏం చేస్తాడు, ఏం చెప్తాడు? ముందు నుంచి అనుమానం వ్యక్తం చేస్తా ఉన్నారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు రిగ్గింగ్ జరుగుతుందని కూడా అనుమానం వ్యక్తం చేస్తారు. ఆల్రెడీ స్టార్ట్ అయింది. చచ్చిపోయిన 4 ఓట్లు పైన ఫేక్ అంటించి, ఫోటో మీద ఫోటో అంటించి వేరే వాళ్ళని తీసుకొచ్చి ఏపిచ్చేస్తున్నారు. ఆల్రెడీ నా ఇంట్లోదే ఉంది. మా ముసలావిడ చచ్చిపోయిన ఓటు ఆల్రెడీ వేసేశారు. చనిపోయిన మనిషి ఓటు ఎట్లా వేస్తారు? ఆ ఫోటోలు అంటించి ఆ ఫోటోలు కూడా ఆ యూత్ ఫోటోలు తీసేసి వేరే అంటించి దాని మీద అదిగో కనపడుతుంది అంటించి కూడా తీసుకొచ్చి వాళ్ళతో వేపించి పంపించారు. ఒక పెద్ద ఆవిడ వచ్చి నా ఓటు వేస్తా అంటే కరెంటు బిల్లు తెస్తారా ఓటు వేసినప్పుడు? ఎవరైనా ఫస్ట్ టైం ఏంటనే ఈ చరిత్రలో ఈ స్టేట్ లో బై ఎలక్షన్స్ లో ఫస్ట్ టైం వింటున్నాను. ఎంత అరాజకం ఫస్ట్ టైం చూస్తున్నా నేను. ఒక మహిళగా నన్ను ఇంత ఇబ్బంది పెట్టి ఏం చేసేది? అధిష్టానం అధికారం ఉందని ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, విప్పులు ఒకళ్ళు కాదు మొత్తం తిరుగుతున్నారు. అంత కసి ఏంటి, అంత పగేంటి అంటే ఓడిపోతారని భయంతోనా? ఓట్లు లేవని ముందు నుంచి ఎలక్షన్ కమిషన్ చెప్పింది, కానీ ఇప్పుడు ఓటర్ ఐడి కార్డులు అవన్నీ కూడా బయటపడ్డాయి. తప్పు జరిగింది, దొంగ ఓట్లు ఉన్నాయి. ఆ రోజే బయట పెట్టాము, వెళ్ళి ఇచ్చొచ్చాం కూడా కంప్లైంట్. ఇవాళ కూడా ఇచ్చాము వెళ్ళి. కమిషనర్ గారు నేను రిక్వెస్ట్ చేశాను ఎలక్షన్ కమిషనర్ కి, దయచేసి ఒక మహిళగా
నాకు అండ చేయకపోయినా పర్వాలేదు, జెన్యూన్ గా ఉండండి. ఎంత జరుగుతుంది మీరు చూస్తూనే ఉంటారు టీవీలో, ఎంత అరాచకం చేస్తున్నారో గమనించి చెప్పండి అని చెప్పా. నేను రిక్వెస్ట్ చేశాడుగా. నేను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఎన్నికల చట్టాన్ని ఉల్లంఘించారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేతలు 13 ఏళ్ల చిన్నారి చేత దొంగ ఓటు వేయించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిన ఘోర చర్య అని అన్నారు. ఓటర్ ఐడి కార్డులో పేరే తెలియని వ్యక్తులు ఓట్లు వేయడం ఎన్నికల వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తుందని మండిపడ్డారు. ఈ చర్యలు పోలీసు ఎన్నికల అధికారుల సమక్షంలోనే జరిగాయన్న అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి సంఘటనలు ఎన్నికల నిష్పక్షపాతను దెబ్బతీస్తాయని హెచ్చరించిన ఆయన ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అడగాలి. లోపల ఏజెంట్లేమో భయంతో గజగజ వణుకుతున్నారు. నేను శ్రవణ్ గారు తర్వాత మిగతా నాయకులు అందరిని పోతే అక్కడ పోలీసు వాళ్ళు ఎవరు లేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు, ఎంఐఎం వాళ్ళు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటారు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? సో ఇక్కడ ఈ గడబడి జరుగుతుంటే ఎగ్జిట్ పాయింట్ నుంచి అందరిని కూడా బోగస్ ఓటర్లు లోపలికి పంపించారు. అట్లా వేల బోగస్ ఓటర్లు తీసుకొచ్చిండ్రు. ఈరోజు క్లియర్గా చెప్తున్నా, వాళ్ళు వచ్చిన వాళ్ళకి వాళ్ళ పేరు కూడా తెలియదు. 13 సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు. మా దగ్గర వీడియో ఉన్నది. 13 సంవత్సరాల అమ్మాయితో కూడా ఓటేయించారు. అది అడిగినందుకు పావని గౌడ్ గారు, అదేవిధంగా సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి మీద దాడి చేసిండ్రు. విపరీతంగా బీఆర్ఎస్ నాయకులను ఆ అల్ఫాల్ఫా స్కూల్ దగ్గర కొట్టిండ్రు. ఇలా రామచంద్ర నాయక్ ఒక న్యాయం, గండు సుధారానికి ఒక న్యాయం, మల్లు భట్టికరకు ఒక న్యాయం, తర్వాత శంకర్ నాయక్ ఎమ్మెల్సీకి ఒక న్యాయం, వీళ్ళందరికీ ఒక న్యాయం, బీఆర్ఎస్ నాయకులకు ఇంకో న్యాయం. టోటల్గా ఇది ఒక ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్తో కుమ్మకండి. లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఎక్కడ ఫెయిర్గా ఉన్నది? బోగస్ ఓటర్లందరూ కూడా ఆటోలలో వచ్చిండ్రు. వాళ్ళ చేతిలో జిరాక్స్ కాపీలు ఉన్నాయి, ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డులు. అవి ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.